ఒకటి మాత్రం నిజం ఏంటి అంటే ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్ కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని ఒక మంత్రి అన్నాడట. ఇదే క్వశ్చన్ మేము రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నుంచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాము. జీవో 29 రద్దు చేసి జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకుని వచ్చినప్పుడే 7,000 మంది అభ్యర్థులు ఓసీకి సంబంధించిన ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళని కాపాడడానికి కోసం అని చెప్పి మీరు ఎవాల్యుయేషన్ లోనే గానీ మీరు ఇప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాసో సవన్ సార్ తో పాటు అందరూ ఒకటే చెప్పారు, 1,00,000 పైచిలకు పేపర్లని 55 రోజుల్లో మీరు దిద్దారంటే ఒక పేపర్ కి 2 నిమిషాల కన్నా అతి తక్కువ సమయం మీరు తీసుకున్నారు. సో ఒక లెవెల్లో జరగలేదు ఇది. ప్రిలిమ్స్ లెవెల్లో జరిగింది, మెయిన్స్ లెవెల్లో జరిగింది, ఈవెన్ మెరిట్ లిస్ట్ లో కూడా జరిగింది. ఇక్కడ జరగాల్సింది రీ ఎగ్జాము లేకపోతే రీవాల్యుయేషన్ కాదు. ఈ 2 పదాలు నోటిఫికేషన్ లో ఎక్కడా లేదు. రీ ఎగ్జామ్ అని లేదు, రీవాల్యుయేషన్ అని లేదు. ఖచ్చితంగా సమూలంగా నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసి జీవో 55 ప్రకారం